అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయాన్ని కూల్చి జామా మసీదును నిర్మించారని హిందూ సంఘాలు చాలా కాలంగా ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదును సర్వే చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. సర్వే సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో సంభాల్లో పరిస్థితులు అదుపు తప్పాయి. కాగా సర్వేను సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలు మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా, శాంతి భద్రతల సమస్యలు సృష్టించేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. రైట్. ఇంతకు హిందూ సంఘాలు వాదిస్తున్నట్లు జామా మసీదు ఉన్న స్థలంలో హరహర ఆలయం ఉండేదా? ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారా? 100 ఏళ్ల క్రితం జరిగిన వాటిని తిరగతోడటం, విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా? మతాల మధ్య దూరాన్ని, ద్వేషాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇలాంటి విషయాల్ని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్న గెస్టులు రమేష్ గారు జన విజ్ఞాన దర్శిని నుంచి ఉన్నారు, శశిధర్ గారు విహెచ్పి జనరల్ సెక్రటరీ, మల్లంపల్లి మల్లికార్జున శర్మ గారు డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జున శర్మ గారు ఆర్కియాలజిస్ట్, చరిత్ర పరిశోధకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్కారం అండి. రమేష్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. రమేష్ గారు వినపడుతోందా అండి? వినపడుతుంది. అసలు హిందూ సంఘాలు వాదిస్తున్నట్లు జామా మసీదు ఉన్న స్థలంలో హరహర ఆలయం ఉండేదా అండి? ఇప్పుడు అక్కడ ఏముండేది ఏమిటి అనేది మనం ఇక్కడ నుంచి చెప్పడం సరైనది కాదు. వాస్తవంగా అక్కడ ఏముండేది, అంతకుముందు ఏముండేది ఏమిటి అనేది అది ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు తేల్చాల్సిన అంశం. ఇట్లా అంటే ఒకటి ప్రశాంతంగా ఒక చరిత్రలో జరిగింది, కొన్ని ఏం జరిగినాయి ఏమిటి అనేది అవి విషయాలు. అంటే ఒక దేశం, ఒక రాజు ఇంకో రాజ్యం మీద దాడి చేయడము, ఇట్లా చాలా జరిగినాయి. వాటి విషయాల్ని తీసుకొని ఈ రోజు విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది అయితే ఉందో అదైతే సరైంది కాదనేది మా అభిప్రాయం అండి. ఎవరైనా సరే వాళ్ళ నిజంగానే వాళ్ళ మతం అన్నప్పుడు నాకు అర్థం కాదు, మతానికో దేవుడు ఉంటారండి. దేవుడు అనేది మీరు సర్వాంతర్యాన్ని అనుకుంటున్నారా, శక్తి అనుకుంటున్నారా, మతానికో దేవుడు అనుకుంటున్నారు? ఇన్ని మతాలు ఉన్నాయి, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారంటేనే అసలు దేవుడు ఉన్నాడా అనే దాని మీద మాకు మా అనుమానాలు నిజమే అని వాళ్ళే నిరూపిస్తున్నారు. ఈ ఘర్షణలు ఇవన్నీ చేసే పని ఏంటంటే మా మతం వేరు, మా దేవుడు వేరు. అంటే మతానికో దేవుడు, దేశానికో దేవుడు, ఒక్కొక్క రకానికి ఒక దేవుడు, ఆ మతంలో ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క దేవుడు, ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతూ ఉంటది? ఇవి ఈ మతాల మధ్యల ఘర్షణకి, మతంలో మా వివిధ శాఖలు వర్గాల మధ్య ఘర్షణకి దారితీస్తా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చరిత్ర నిరూపించిన సత్యం. మతమేనాడు శాంతిని నెలకొల్పలేదు ఏ దేశంలో ఎక్కడ కూడా. నిరంతరం మత ఘర్షణలు, అవి క్రూసేళ్ల పేరుతో క్రిస్టియానిటీలో జరిగిన, షియాలు సున్నీలకు మధ్య ఇప్పటికీ జరుగుతున్నా, లేదా ఒకప్పుడు చరిత్రలో శైవుల వైష్ణవులకు మధ్య జరిగిన, ఇప్పుడు దళితుల మీద లేదా బహుజనుల మీద జరుగుతున్న దాడులు చూసినా ఇవి ఏ రోజు కూడా శాంతి నెలకొల్పినవి కావు. ఇవన్నీ కూడా నిరంతరం ఈ ఘర్షణలకు ఆజ్యం పోయడం. మరీ ముఖ్యంగా ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజల్లో అసంతృప్తి, పాలకుల మీద అసంతృప్తి ప్రబలడము, అభద్రతా వాతావరణం రావడం. ఎందుకంటే ఈ పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, కంప్యూటరైజేషన్ కావచ్చు, వీటన్నిటి వల్ల నిరుద్యోగం ప్రబలడం, ప్రజల్లో అశాంతి అభద్రత పెరగడం. ఇంకోవైపు అనేక రకాల ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోవడం, దాంతో ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళు, పేదలు, వీళ్ళందరిలో అసంతృప్తి పెరగడం.
వీటిని పాలకులు ఏం చేస్తున్నారు? తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ మతాలను వాడుతున్నారు. ఇదేదో ఒక్క ఎగ్జాక్ట్లీ. దేశంలో జరుగుతున్నది కదా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఎందుకు ఇంతగా ఇవి వస్తున్నాయి, ఎప్పుడూ లేనివి ఈ రోజు ఎందుకు ఇంతగా చర్చలకు వస్తున్నాయి అంటే ఎగ్జాక్ట్లీ రమేష్ గారు, ప్రతి మనం పార్టీ చూసినట్లయితే సంబాల్లో ప్రతి కూడా పార్టీ మనం చూసినట్లయితే మీరు చెప్పిన ఆర్థిక అసమానతలు కాస్త వాళ్ళకి అంటే అసంతృప్తి అంటే పేదవాళ్ళు వీళ్ళే చనిపోతున్నారు, కానీ ఇప్పుడు చనిపోయిన అక్కడ నలుగురు కూడా అక్కడ స్థానికంగా ఉన్న పేదవాళ్లే. కానీ అంటే దశాబ్దాల చరిత్ర, శతాబ్దాల క్రితం జరిగిన చరిత్ర తవ్వి తీసి ఇప్పుడు అక్కడ హరహర దేవాలయం ఉండేది. ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టు సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే పేదరికం కానీ లేకపోతే నిరుద్యోగ సమస్యలు కానీ చాలా సమస్యలు ఉంటుండగా ఇదేంటి అంటే కోర్టులకు వెళ్ళటం, ఈ అంటే అధికారులు నా- కూడా సీఎం నా- స్థాయి వాళ్ళు కూడా దీన్ని అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడి సమస్య దేవుడు పరిష్కరించుకోలేరా? ఆ శక్తి లేదా? వీళ్ళెందుకు కొట్టుకోవడం, చంపుకోవడాలు ఇవన్నీ ఎందుకు? అందరూ సామరస్యంగా ఉండడం కూడా నేర్పలేరా? వీళ్ళకి దేవుడు సామరస్యంగా ఉండడం, శాంతియుతంగా ఉండడం ఏ మతానికైనా నేర్పలేరా? ఎందుకు ఇవన్నీ? ప్రపంచవ్యాప్తంగా నేను అనేది ఒక దేశంలోనే కాదు, ఎక్కడైనా కూడా ఏ దేవుడు కూడా ఇవి నేర్పలేరా? కనీసమైన ఒక ఏదో ఒక పేరుతో ఓ దగ్గర విగ్రహారాధన అంటారు, ఇంకో దగ్గర విగ్రహారాధన వద్దంటారు. ఒకే మతంలో ఉంటాయి ఇట్లా విగ్రహారాధన కావాలని, విగ్రహారాధన వద్దని. ఈ విగ్రహాలు ఉండాలా, ఆ విగ్రహాలు ఉండాలి. ఇప్పుడు ఇంకో చర్చ కూడా ఉంది, వాస్తవంగా మనం గమనిస్తే ఇంకో చర్చ కూడా ఉంది. అసలు ఆ దేవాలయాలు మీరు కొన్ని వేల ఏళ్ళకు పోతే, ఒక 100 ఏళ్ళకు పోతే అది ఆ, చర్చ, అది మసీదా లేకపోతే ఆలయమా అంటున్నారు. అసలు ఇంకొద్ది వెనక్కి పోతే అసలు అవి బౌద్ధారామాలు కదా, ఈ దేశంలో బౌద్ధారామాలు కూలగొట్టి కదా దేవాలయాలు కట్టిందనే చర్చ కూడా ఉంది. సో ఆ రకంగా మరి అది ఇంకో వివాదానికి దారితీస్తుంది. ఇట్లాంటి వివాదాల్లోకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏముంది? ఈ రోజు అయోధ్యాలయం అంత పెద్ద అన్ని కోట్లతో కట్టుకున్నారు కదా, ఇక్కడ తిరుపతి ఆలయం ఉంది కదా, ఆలయాలు లేవా? ఇంటికి వీధికి ఆలయం ఉంది కదా. ఈ ఆలయాల మీద, ఈ మసీదుల మీద, లేదా ఇంకో చర్చిల మీద ఈ వివాదాలు రేగెత్తడం ఇది భారతదేశ సమాజ వికాసానికి కానీ మానవ ప్రగతికి కానీ తోడ్పడే అంశమా? ఇతర దేశాల అనుభవాలు మనకు కనపడట్లేవా? మనం ఒక సామరస్య పూర్వకమైన వాతావరణం గురించి చర్చ చేయలేమా? భారత రాజ్యాంగం ఒక మాట చెప్పింది కదా, స్వేచ్ఛ, స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం కోసం, ఓ బ్రదర్హుడ్నెస్ కోసం, ఓ సిస్టర్హుడ్నెస్ కోసం మనందరం కలిసికట్టుగా ఏం చేయగలము? ఇది ఆలోచించలేమా? మతాల పెద్దలందరూ వాళ్ళ మధ్య సామరస్యం ఉండదా? ఇప్పుడు పీఠాధిపతులు కానీ, ముల్లాలు కానీ, పాస్టర్లు కానీ వాళ్ళు వచ్చి పాల్గొంటారా అండి ఈ ఘర్షణలో? ఎవరైనా వాళ్ళ మధ్యలో తేల్చుకోమనండి. సామాన్య జనాన్ని ఎందుకు తెంపడం? వాళ్ళు అన్ని మూడు మతాల వాళ్ళు కూర్చొని వాళ్ళు తేల్చుకోమనండి ఏందో. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల మధ్య విద్వేషాలు రేగొట్టి వాటిని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనే దాని నుంచి జరుగుతున్నది తప్ప ఇది మరొకటి కాదు. ఈరోజు అందుకే ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ఎక్కడైతే ఈ మతాలకి దూరంగా ఉన్న రాజ్యాలు ఉన్నాయో, మతాలు పాటించని రాజ్యాలు ఉన్నాయో, ఆ రాజ్యాలే అభివృద్ధి చెందిన దేశాలుగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. సూచికల్లో గాని, మానవాభివృద్ధి సూచికల్లో గాని, ఆనందమయ జీవితాల సూచికల్లో గాని, విద్యా వైద్యం సూచికల్లో గాని ఆ రాజ్యాలు ముందు పీటిన ముందుకు దూసుకుపోతూ ఉన్నాయి. ఎక్కడైతే ఈ మతాల మధ్య ఘర్షణ ఉన్నాయో ఇవి వెనకబడి ఉండడమో లేకపోతే నిరంతరం ఇట్లాంటి ఘర్షణలో కొట్టుకుంటూ ఉండడమే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ఇంకా అనాగరిక సమాజం వెనకే అంటే వైపు వెళుతూ ఉన్నట్టే అనిపిస్తోంది. కానీ అంటే అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేస్తూ టెక్నాలజీతో పోటీ పడాలి, అభివృద్ధిలో పోటీ పడాలి, ఇంకా మతం కులం అనుకుంటా. రైట్ రమేష్ గారు, మళ్ళీ మీ దగ్గర చాలా మాట్లాడదాం. అనాగరిక అనే పదం కూడా నేను, ఎందుకంటే అనాగరికులే ఇంతకంటే బాగా కలిసి ఉన్నట్టున్నారు. ఇంత విద్వేషాలు రెచ్చగొట్టుకొని నా మతం నా దేవుడు అని ఎవరి దేవుడు వాళ్ళు పూజించుకొని కూర్చున్నారు. ఏ సమాజం అసమాజం కానీ అది కాదు. అభివృద్ధితో పోటీ పడాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనం స్పేస్, మార్స్ ఇలాంటి వాటి దగ్గర అక్కడికి కూడా తీసుకెళ్లి మతాలు కూడా పెడతారా ఏంది? కులాలు మతాలు ఇవే గొడవల, ఇవే విద్వేషాల? రైట్ రమేష్ గారు. డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జున శర్మ గారు, నమస్కారం అండి. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే, మొఘల్ కాలానికి చెందిన జామా మసీద్ ఉన్న చోట 16వ శతాబ్దానికి ముందు హరహర మందిరం ఉండేదా? అమ్మా, ఇప్పటిదాకా రమేష్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన విజ్ఞాన దర్శిని అనేటువంటి బ్యానర్ మీద నుంచి మాట్లాడారు. కానీ వారు అన్ని విషయాల్ని కలగాపులగం చేసి మాట్లాడారు. ఒక పక్క ఆర్థిక అభివృద్ధి అంటున్నారు, ఒక పక్క ఉద్యోగాలు లేవంటున్నారు, ఇంకొక పక్క
ఆ, రెండు దేశాల మధ్య యుద్ధాలు అంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు డిస్కషన్లో లేవు. మీరు చెప్పింది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయము ఉండేదని, దాని విషయంలో మాట్లాడకుండా ఏమిటేమిటో విషయాలన్నీ కలగలిపి అసమంజసంగా మాట్లాడారు. తర్వాత మతాల మధ్యలో ఒక దేవుడు ఉంటాడా, దేవుడిని గురించి మాట్లాడారు. ఇక్కడ నిజానికి ఉన్నటువంటి మీరు వేసిన ప్రశ్న, ఈ డిబేట్ జరుగుతున్నది ఏమిటంటే ఒక దేవాలయము 14వ శతాబ్దం పూర్వం అక్కడ ఉండేది, దాన్ని కూలగొట్టి అక్కడ మసీదు కట్టారు అనేటువంటి విషయంలో. మనది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో మనది డిక్టటోరియల్ దేశం కాదు. ప్రజాస్వామిక దేశంలో ఏదైనా విషయాన్ని రెండు భాగాలుగా మనం చర్చిస్తాం. ఒకటేమిటంటే ఇరు వర్గాల వారు కూర్చుని ఇరు వర్గాల వాళ్ళు మాట్లాడుకుని ఒక డిసిషన్కి వస్తారు. వినిపిస్తోంది కదమ్మా? వినపడుతోందండి. లేదా కోర్టుకు వెళ్ళి కోర్టులో డిస్కషన్ చేసుకోవాలి. ఇప్పుడు మొదటగా కొన్ని సంవత్సరాల క్రితం అయోధ్య రామాలయం ప్రశ్న వచ్చినప్పుడు హిందువులందరూ కూడా రెండవ వర్గమైనటువంటి ముస్లిముల యొక్క నాయకులతో ఒక మాట చెప్పారు. మాకు కేవలము 3 దేవాలయాలు ఇవ్వండి, అయోధ్య, మధుర, కాశీ, ఈ 3 దేవాలయాలు మాకిస్తే మిగతా ఏమీ అడగమని. అక్రాస్ ద టేబుల్ వాళ్ళు వీళ్ళు కూర్చుని మాట్లాడుకుని ఈ విధంగా 3 దేవాలయాలు ఇవ్వండి అంటే, మేము దుర్యోధనుడు ఏ విధంగా సమాధానం చెప్పాడో సూది మొనంత కూడా ఈ దేశంలో ఒక్కటి కూడా మేము ఇవ్వమని చెప్పేసి హిందువులకి వాళ్ళు జవాబిచ్చారు. మరి అప్పుడు ఏమైంది? మహాయుద్ధం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే రెండు వర్గాల వారు చక్కగా కూర్చుని మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కి రావాలి, అది రాలేదు. కాబట్టి కోర్టులకు వెళ్ళారు హిందువులు. కోర్టులో ఇచ్చినటువంటి డిసిషన్ ప్రకారము అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగింది. ఇప్పుడు కూడా అడిగారు, కాదన్నారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం సర్వే జరుగుతోంది. దీనికి ఇంత బాధపడాల్సింది? దీని విషయం మీద మాట్లాడకుండా ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్త అనేక విషయాలని కలగాపలగం చేసి ఇదేదో మతం అంటున్నారు. అసలు హిందూ దేశంలో హిందూ మతం అనేది లేదు, హిందూ ధర్మం మాత్రమే ఉంది. మిగతావన్నీ మతాలు. ఆ మతాలలో ఒక్కడే దేవుడు ఉంటాడు, వాళ్ళు ఎవరిని కూడా మిగతా వాళ్ళని ఒప్పుకోరు. హిందూ ధర్మం అలా కాదు, క్రిస్టియానిటీని కూడా ఒప్పుకుంటుంది, ముస్లింలు కూడా ఒప్పుకుంటుంది, ఒప్పుకోదని కాదు. కానీ ఇక్కడ ఈ దేశంలో అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన 3 ఆలయాలను ఇమ్మంటే వాళ్ళు ఇవ్వమన్నారు. దానికి అప్పుడు ఈ విజ్ఞాన వేదిక, విజ్ఞాన దర్శిని వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళకి సర్ది చెప్పలేరా? 3 ఇవ్వండి వాళ్ళకి, తర్వాత మిగతావన్నీ వదిలిపెట్టేస్తామన్నారు కదా అని. కానీ అప్పుడు ఆ ప్రయత్నం వీళ్ళెవ్వరు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక సమరసత కావాలనుకునేటువంటి ఈ పెద్ద మనుషులు ఎవ్వరూ చేయలేదు. చేయకుండా సంఘర్షణకు దారి తీసే విధంగా వెళ్ళారు. ఇప్పుడు సంఘర్షణ దారి తీస్తోంది. సంఘర్షణ కూడా హిందువులు కోరుకోవట్లేదు, కోర్టుకు వెళ్ళారు. ఇది తప్ప? ప్రజాస్వామ్య దేశంలో కోర్టుకు వెళ్ళారు, కోర్టును ఆశ్రయించారు, కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం జరుగుతోంది. దానికి ఇంకా ఇలాంటి డిస్కషన్స్ లో మిగతా అన్ని విషయాలు తీసుకురావటం అనవసరం. అంటే మల్లికార్జున శర్మ గారు అక్కడ మనకి రమేష్ గారు చెప్పింది కూడా, అంటే ఈ దేశంలో ఇంకా వేరే ఏ సమస్యలు లేవా, అంటే నలుగురు చనిపోయే స్టేజ్కి మనం వెళ్ళాలా, అంటే ఆల్రెడీ శతాబ్దాల క్రిందట అక్కడ ఏముంది ఏంటి అంటే ఇంకొక అంశం కూడా లేవనెత్తుతున్నారు. బౌద్ధారామాలు ఉండేవి, అవి కూలగొట్టే హిందూ దేవాలయాలు కట్టారు. ఇంకా మనం చరిత్రను తవ్వుకుంటే చాలా ఉంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు అది కాదు కదా, మన ప్రపంచంలో ఉన్న, మన దేశంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలతో మనం పోటీ పడాలి కదా, మనం ఎటు వెళ్ళిపోతున్నాం అన్నది రమేష్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. మీరు చెప్పింది చాలా చక్కటి విషయమే. మన దేశం అభివృద్ధి చెందటం లేదా? అసలు ప్రపంచంలో ఉన్న అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నటువంటి సైంటిస్టులందరూ మన దేశం వాళ్లే కదా. అమెరికాలో ఉన్న సైంటిస్టులందరూ మన వాళ్లే కదా. మన దేశం గత 70 సంవత్సరాల్లో అభివృద్ధి చెందలేకపోయింది అనేక కారణాల వల్ల. ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్ళిపోతోంది మన దేశం, మిగతా దేశాలని మించిపోయి దూసుకు వెళ్తోంది. ఇలాంటి సమయంలో అభివృద్ధి చెందట్లేదని ఎవరంటారండి?
అంటే ఇలాంటి చెప్పండి, మారణ చెప్పండి. హోమాలు, అభివృద్ధి ఇలాంటి చెందట్లేదని ఎందుకు అనుకుంటారు? ఇలాంటి మారణ అన్ని హోమాలు, రంగాలలో ఇలాంటి అభివృద్ధి ఉద్రిక్త చెందుతుంది. పరిస్థితులు, అంటే ఒక నిప్పు పెట్టుకోవడాలు, అంటే కార్లు కానీ ఎవరు వస్తువులు చెప్పారు? కానీ ఉద్రిక్త ధ్వంసం చేయటం పరిస్థితి కానీ ఎవరు ఇలాంటివి. చెప్పారండి? ఉద్రిక్త పరిస్థితికి ఎవరు చెప్పారు? వీళ్ళు ఏమన్నా కొట్లాటకి వెళ్ళారా? ఇది మాకు సంబంధించిన దేవాలయం ఉండేది అన్నారు. దాని విషయంలో సామరస్యంగా ఇద్దరు వైపులా కూర్చుని మాట్లాడుకోవచ్చు. కాదు అన్నారు వాళ్ళు, కోర్టుకు వెళ్ళారు. ఇందులో మత విద్వేషాలని రెచ్చగొట్టింది ఎవరు అసలు? ఇక్కడ ఎవరు లేరు. అవతల వాళ్ళు అంత అక్కడ రావడానికి వీలు లేదు. కోర్టు ఆదేశించినటువంటి ఒక ఆర్కియోలాజికల్ సర్వే చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద రాళ్ళేసి కొడుతూ ఉంటే అది ఎవరు కొట్టారు? హిందువులు కొట్టారా? కాదు కదా. కోర్టు చెప్పిన ఆదేశాలను హిందువులు పరిపాలిస్తున్నారు కదా, ముస్లింలు పరిపాలించట్లేదు. ముస్లింలు వాళ్ళ కోర్టు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పరిపాలించాలి ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో. కానీ కోర్టుని ధిక్కరిస్తున్నారు వాళ్ళు. అందుకని కాల్పులు జరిగినాయి, లేదా కొట్లాటలు జరిగినాయి. దీన్ని మీరు సరైన పద్ధతి కాదు అని వాళ్ళకి నచ్చ చెప్పాలి. హిందువులకు నచ్చ చెప్పడం కోసమే ప్రయత్నిస్తారు ఈ దేశంలో అందరూ కూడా. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. శశిధర్ గారు, విహెచ్పి జనరల్ సెక్రటరీ మనతో పాటు జాయిన్ అయ్యారు. శశిధర్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మెజారిటీగా ఉన్న మేము ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళని తీసుకుంటే, అంటే హార్డ్ కోర్ హిందూ అంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఒక యోగి ఆదిత్యానంద్ గారు, అంటే ఇప్పుడు మేము మెజారిటీ ఉన్నాము, హిందువులము, మేము బలంతో ఉన్నాము, మేము ఏదైనా చేస్తే చెల్లుతుంది అన్న ధోరణిలో ఏమైనా వెళ్ళినట్టు అనిపిస్తోందా అండి? ప్రభుత్వం చేస్తలేదు అక్కడ. ప్రభుత్వం బల ప్రదర్శన చేస్తలేదు. ప్రభుత్వం మీ చర్చలో పెట్టిరు కదా మసీదు చుట్టూ వివాదం అని. అది మసీదు చుట్టూ వివాదం కాదు, మసీదుగా మార్చబడింది కదా దేవాలయం. దాని చుట్టూ జరుగుతున్నటువంటి ఒక న్యాయ పోరాటం. అంటే ఈ దేశంలో ప్రజలకు న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి అధికారం కూడా లేదా? డెఫినెట్ గా ఉందండి. ప్రజాస్వామ్యబద్ధంగా తమ యొక్క హక్కులను క్లెయిమ్ చేసుకునేటువంటి రైట్ ఈ దేశంలో ఉన్నది. దాని ఆధారంగానే కోర్టులకు పోయి కోర్టు సర్వేకు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది ఎవరు? అక్కడ గొడవలకు పాల్పడ్డది ఎవరు? సర్వే జరపొద్దంటుంది ఎవరు? సర్వే జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పుడే ఉలికిపడి ఎందుకు ఈరోజు మత కలహాలు సృష్టించాలని పోలీసుల మీద, ప్రభుత్వం మీద దాడికి పాల్పడింది ఇస్లామిక్ మతోన్మాద శక్తులు. దాన్ని చర్చ పక్కన పెట్టేసేసి కోర్టుకు పోయినటువంటి హిందువులు ఎవరో మతోన్మాదులు అన్నట్టు, లేకపోతే హిందువులు మెజార్టీగా ఉన్నాం కాబట్టి మనం గుంజుకుంటే, అట్లా గుంజుకోవాలనుకుంటే ఈ దేశంలో అయోధ్య విషయం లోపల 138 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం జరగదండి. 400 సంవత్సరాల పోరాటం, 498 సంవత్సరాల పోరాటం జరిగింది అయోధ్య రామ మందిరం విషయం లోపల. ఆ చట్ట ప్రకారం అధికారికంగా సాక్ష్యాలు అన్ని ప్రూవ్ చేసుకొని దేశం న్యాయస్థానం ముందర విజయం సాధించి అయోధ్య రామ మందిరాన్ని పునర్నిర్మించుకుంది. రాముడు పుట్టిండా, రాముడే ఇక్కడే పుట్టిండని సాక్ష్యాధారాలు ఏంది? రాడార్ పరీక్షలు జరిగినాయి. రాముడు నడయాడినటువంటి దేశం లోపల రామజన్మభూమి ఇదా కాదా అని తేల్చడానికి రాడార్ పరీక్షలు జరిగినాయి. ఇంకొకళ్ళ విశ్వాసాలను అట్లనే ప్రశ్నిస్తారా? ప్రశ్నిస్తే ప్రపంచాలు ఒక కార్టూన్ వేసినందుకు ప్రపంచాన్ని తగలబెట్టినటువంటి మతోన్మాదం ఈ ప్రపంచం చూసింది. కానీ రాముడు నడయాడినటువంటి నేల లోపల, రాముడు పుట్టినటువంటి జన్మస్థానం విషయం లోపల 138 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం ప్రపంచ చరిత్ర లోపలనే. అంత సుదీర్ఘ కాలం న్యాయ పోరాటం మరే ఒక్క విషయంలో జరగలేదు. రామజన్మభూమి విషయం లోపల జరిగింది. హిందూ సమాజం ఓపికగా న్యాయస్థానాల మీద, ధర్మం మీద విశ్వాసము, ఏ రోజుకైనా ధర్మం విజయం సాధిస్తుందన్న విశ్వాసం మీద న్యాయ పోరాటం చేస్తూ ఉన్నది. ఇవాళ ఈ దేశం లోపల ఇస్లామిక్ మతోన్మాద దాడులు జరిగి సుమారు 40,000కు పైగా ధ్వంసం చేయబడ్డటువంటి దేవాలయాలను మసీదులుగా మార్చి ఇప్పటికీ కలంకిత కట్టడాలుగా మన కళ్ళ ముందర అనేక కట్టడాల వల్ల మన కళ్ళకు కనబడతా ఉన్నాయి. వాటి విషయంలో ప్రజలు న్యాయ పోరాటం చేస్తున్నారు. కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. కోర్టు పరిధి లోపల విచారణ జరుగుతుంది. అప్పుడే విచారణ జరపక ముందే విచారణ సర్వే టీం పోగానే ఈరోజు గొడవలు సృష్టించింది ఎవరు? ఎందుకు వాళ్ళు సర్వే కావద్దు అనుకుంటున్నారు? వాస్తవం తెలుస్తుంది. రైట్ శశిధర్ గారు, ఓకే రైట్ శశిధర్ గారు, రైట్ మీరన్నట్టు హిందూ మతోన్మాదం కాదు అని అనుకుందాము. ఇప్పుడు బౌద్ధులు, ఆర్యులు ఇప్పుడు వాళ్ళని ధ్వంసం చేసి హిందూ దేవాలయాల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం
హిందువులు చేశారు అన్న వాదనను కూడా వాళ్ళు వినిపిస్తే బౌద్ధాస్ కానీ జైనాస్ కానీ ఇప్పుడు అంటే అదొక చర్చ అవుతుంది కదండి. మళ్ళీ ఇప్పుడు మేము మా ఆలయాలు ఉండేవి మా విధ్వంసం చేసి హిందువులు కట్టుకున్నారు అని అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళి ఇంకా ఇదే రిపీట్ అవుతా ఉంటుంది కదండి. పసలేని వాదనలను, చరిత్ర లోపట అసత్యపు ప్రచారాలను గ్లోబల్ ప్రచారం అంటారు. అబద్ధాన్ని పదే 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 మాట్లాడడం ఈ నాస్తికులకు, హేతువాదులకు, కమ్యూనిస్టులకు ఇది వెన్నతో పెట్టినటువంటి విద్య అన్నట్టు. అంటే మాట్లాడేటంటే వాళ్ళకు కూడా తెలుసు అది అబద్ధం అని. ఉన్నాయి కదా, ఎందుకు పోతలేరు మన న్యాయస్థానాలను, ఎందుకు ఆశ్రయిస్తలేరు, ఎందుకు నిజాలను సర్వే చేయమని అడుగుతలేరు, ఏ ఒక్క కేసులో ఎందుకు పోలేదు, అక్కడే వాళ్ళకు తెలుసు వాళ్ళు వాదించేటువంటి విషయం పూర్తిగా తప్పు అని. ఎవరు పోవద్దు అంటున్నారు? ఆపుతున్నామా మేమేమన్నా? అడ్డుకుంటున్నామా మేమేమన్నా? పోవాలి. మేధావులం అనుకునే చలమైన అవుతున్నారు, స్వయం ప్రకటిత మేధావులు, స్వయం ప్రకటిత న్యాయ కోవిదులు, స్వయం ప్రకటిత అభ్యుదయ భావజాలాలు ఉన్నటువంటి మేధావులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు కదా. గత ప్రభుత్వాల కాలంలో ఒకటి అవార్డులన్నీ వాళ్ళకే వచ్చినాయి కదా. పోవాలి. అవార్డు వాపసీలు ఇచ్చుడు కాదు, వాళ్ళ పెడుతున్నటువంటి సహేతుకమైనటువంటి వాదన అయితే ప్రాపర్ న్యాయస్థానాలకు పోండి. ఎవరు వద్దంటున్నారు? మన విశ్వ హిందూ పరిషత్ కానీ మేము కానీ హిందుత్వ సంస్థలు వాళ్ళకు అడ్డుకుంటున్నామా? వాళ్ళ కాలు కట్టేసి పెట్టుకున్నామా? టీవీల ముందర కూర్చొని అందమైనటువంటి అబద్ధాలను పదే పదే వల్లేస్తుంటే చరిత్ర ఏ జాతి అయినా ఇప్పుడు ఇది అవసరమా అంటారు. ఆ మూర్ఖులకు నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అయినా గతం మరిచినటువంటి ఏ జాతికై భవిష్యత్తు ఉండదు. మనం ప్రతిరోజు స్కూల్లో ప్రేయర్ చేస్తాం, నా దేశ సంస్కృతి పట్ల నాకు గర్వకారణం అని చెప్పి ప్రతి విద్యార్థితోటి ప్రేయర్ చేపిస్తాం. కాలక్రమం లోపల వేల సంవత్సరాల పరాయి పాలన లోపల అనేక రకాలైనటువంటి మరకలు ఈ దేశం యొక్క చరిత్ర లోపల మిగిలిపోయినాయి. వాటిని పునర్నిర్మించుకోవాలి. అందుకే కదా భారతదేశ స్వాతంత్ర పోరాటం జరిగింది. కేవలం అధికార మార్పిడి కోసం భారతదేశ స్వాతంత్ర పోరాటం జరగలేదు. ఉరికంబం ఎక్కినటువంటి ప్రతి వీరోచితమైనటువంటి పోరాట యోధుడు భగవద్గీతను చేతబట్టుకొని ఉరికంబం ఎక్కిండు. ఎందుకు? ఈ దేశ సంస్కృతిని మళ్ళీ మనము పునర్నిర్మించుకునేటువంటి ఒక మహాయజ్ఞం. కేవలం బ్రిటిషోడు పోవాలా, లేకపోతే మన అధికారం మనకు రావాలా, లేదంటే మొఘళ్ళ మీద జరిగిన, తురుష్కుల మీద జరిగిన పోరాటం ఈ దేశ సంస్కృతిని కాపాడుకోవడం కోసం జరిగింది. ఈ రోజున ఇప్పటికి కూడా ఆ మూలాలు ఇంకా ఉన్నాయి. రకరకాల ముసుగులు వేసుకొని ఈ దేశ వ్యతిరేక భావజాల మూలాలు ఉన్నాయి. వాటి మీద కూడా పోరాటం జరుపుతున్నాం, జరగాల్సిందే. ఈ దేశ సాంస్కృతిక పునర్జీవనం జరగాల్సిందే. ఇవాళ ఒక హిందూ సనాతనమైనటువంటి ధర్మంలో భాగమైనటువంటి బౌద్ధాన్ని ఇవాళ వీళ్ళు బౌద్ధం వేరే, హిందుత్వం వేరే, ఈ రకమైనటువంటి విభజనవాద రాజకీయాలను, విభజనవాద విషబీజాలను నాటేటువంటి శక్తులు ఉన్నాయి కదా. వీళ్ళకి సమాజం కలిసి ఉండడం ఇష్టం లేదు. ఫస్ట్ వీళ్ళే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళే. ఈ దేశం లోపల కలిసి ఉండొద్దని కోరుకునేటువంటి శక్తులు మొదట వీళ్ళే. వీళ్ళు హిందుత్వాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళు సెక్యులర్ ముసుగేసుకుంటారు, హిందుత్వాన్ని వ్యతిరేకించడానికే వీళ్ళు నాస్తికత ముసుగేసుకుంటారు, హిందుత్వాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళు కుహాన మేధావి ముసుగేసుకుంటారు. కొన్ని ఇతరుల విశ్వాసాలను అట్లా ప్రశ్నిస్తే పట్టుకొని తంతరు. కాబట్టి ఆ భయం ఉన్నది. హిందూ సమాజం చాలా ఫ్లెక్సిబుల్, ఓపికగా భరిస్తున్నది కదా. ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా రాముని విషయంలో అయోధ్యనే భరించినాం కదా. అయోధ్యనే రాముడు ఇక్కడనే పుట్టిండా, రాముడు పుట్టిండని నమ్మకం ఏంది, రాముడు ఉడితే ఇక్కడే ఇట్లా పుట్టిండని విశ్వాసం ఏంది, సాక్ష్యాలేంది. కాలక్రమంలో అన్ని నిజాలు బయటకు వచ్చినాయి. రానియండి, రేపు ఈ స్తంభాల్లో కూడా హరిహర దేవాలయం విషయం లోపల వాస్తవాలు రానియండి. మధుర శ్రీకృష్ణ జన్మభూమి విషయం లోపల విచారణ జరుగుతుంది. కాశీ విశ్వనాథుని దేవాలయం విషయం లోపల విచారణ జరుగుతుంది. మారుమూల గ్రామాలకు పోయినా ఇప్పటికీ పునాదులు ఎవరివి, పైన గుమ్మటాలు ఎవరివో కళ్ళ ముందర చూస్తే తెలుస్తుంది. దీనికి విచారణ కూడా అవసరం లేదు. కళ్ళుండి చూడగలిగినటువంటి అందరికీ ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఎవరిది, ఇది హిందువులదా ముస్లింలదా అని తెలుస్తుంది. 1400 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం లోపల ఇస్లాం లేదు, కానీ వేల సంవత్సరాల క్రితమే కట్టబడ్డటువంటి నా దేవాలయాలు ఎప్పుడు కూల్చబడ్డది, ఎవరు కూల్చబడ్డది వాళ్ళే రాసుకున్నారండి. ఈ దేశద్రోహ దురంకార ఇస్లామిక్ మతోన్మాద దోపిడీదారులే, అక్బర్లు, బాబర్లే వాళ్ళ నామాలలో రాసుకున్నారు. ఆ చరిత్రనన్నా చదివి తగలబడమనండి ఇటువంటి మేధావులను. రైట్ శశిధర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రమేష్ గారు, ఇప్పుడు ఈ చర్చ చూస్తుంటేనే అర్థమైంది ఇది ఈ దేశంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందనేది. వాస్తవంగా ఎవరైతే అక్కడ ఆ రెండు మతాల మధ్యలో గొడవలు జరిగినాయి, రెండు మతాల వాళ్ళు ఉండి మాట్లాడితే అది చర్చ లాగా జరిగి ఉండేది.
ఈ తగలబడండి ఇలాంటి భాషనే ఎట్లుంది అనేది ఎవరు ఏంటిది అనేది అర్థం అవుతుంది. నేను ఏం మాట్లాడినా కూడా వారు వినలేదు. టకటక వచ్చి ఇక చెప్తున్నారు, సార్ చెప్పనియండి ఎవరి భాష ఏంటిది అనేది జనం చూస్తున్నారు, అర్థం అవుతుంది. అంటే డెఫినెట్ ఇక్కడ గా ఇక్కడ విషయము ఒకటండి. మంది సెక్యులర్ కంట్రీ ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడినట్టు సెక్యులర్ అనే పదం కూడా వాడలేదండి. నేను అసలు ఏ పదం కూడా వినలేదండి. నేను ఏ పదం కూడా మాట్లాడలేదు. శాంతి భద్రతల ఇష్యూ మీరు మరి నాకు ఒక ప్రజాస్వామిక పద్ధతి తెలుసు. నేను ఇద్దరు మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా మౌనంగా విన్నా, ఎందుకంటే నాకు ఒక ప్రజాస్వామిక పద్ధతి తెలుసు. నేను ప్రజాస్వామ్యవాదిని. ఐఎమ్ నాట్ ఏ డిక్టేటర్, ఐఎమ్ నాట్ ఏ అనార్కిస్ట్. ఐఎమ్ నాట్ ఏ డిక్టేటర్, ఐఎమ్ నాట్ ఏ అనార్కిస్ట్, ఐఎమ్ నాట్ ఏ నేనేది పదాలు ఏదో ఇష్టం వచ్చిన పదాలు వాడి ఇష్టం వచ్చినట్టు దూషిస్తే అదేదో నా వాదం ఏదో గొప్పదైపోద్ది అనుకునే అంత భ్రమల్లో నేను నేను సూటిగా ఒక మాట చెప్పాను. నేను సూటిగానే చెప్పాను నా అభిప్రాయాలని. దేశంలో ఇంతకుముందు సార్ ఏదో అన్నారు, దేశాల మధ్య గురించి కూడా రాలేదు. నేను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంశాల గురించి నేను వివరించి చెప్పిన, అవన్నీ వింటే అర్థమయ్యేది ఏం మాట్లాడారు ఏమిటి అనేది. సో ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇక మనం చేస్తాం అనుకుంటే దాన్ని అది వారి విజ్ఞత, వారికి నేనేం సమాధానం చెప్పడం నా పద్ధతి కూడా కాదు. నేను మీరు అడిగిన ప్రశ్నకు మాత్రమే నేను సమాధానం చెప్తాను, ఎందుకంటే మీరు నన్ను పిలిచారు కాబట్టి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఎవరి మధ్యలో అయితే డిస్ప్యూట్ ఉందో ఇద్దరు కూడా ఉంటే అది నిజంగానే ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉండేది. ఉన్న ఇద్దరు ఒకే వైపు నుంచి ఉన్నారు. సో ఆ ఇద్దరి మధ్యలో వాళ్ళిద్దరు ఏం చెప్పుకుంటారో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోనియండి, నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు చెప్పుకోనియండి, జనానికి అర్థం అవుతుంది. కానీ దాన్ని డిఫెండ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ లేరు, అది మాత్రం మనం గమనించాలి. అది నేను రెండో అంశం సారీ సార్ ప్లీజ్, సారీ సార్, నాకు ఈ విధంగా నేను మధ్యలో వచ్చి మాట్లాడే చర్చని నేను ఆపేస్తా. మీరే మాట్లాడండి సార్, మీరే మాట్లాడండి, మొత్తం మీరే నేనేం మాట్లాడను సార్, సారీ. మీరు మొత్తం చర్చ అంతా మీరే మాట్లాడండి, నాకేం అభ్యంతరం లేదు సార్, నాకేం అభ్యంతరం లేదు. ఎన్నికల్లో నిలబడి గెలవాలనో లేకపోతే ఇంకోట్లేదు, మొత్తం మీరు మాట్లాడండి, మీరే మాట్లాడండి, మొత్తం మీరే మాట్లాడండి, అదేం లేదు. నేను మ్యూట్ లో పెట్టుకొని కూర్చోమంటే నేను మ్యూట్ లో కూర్చుంటా. ఈ దేశంలో నిజము అంటే ఇదే, ఈ దేశంలో పద్ధతి అంటే ఎస్ ఐ కెన్ మ్యూట్. మాట్లాడి అండి, వాళ్ళే ఇద్దరు మాట్లాడు. రైట్ రమేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. రమేష్ గారు యు ఆర్ ఆన్ మ్యూట్ అండి. కాదండి, నా అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఉంది అంటే నేను మాట్లాడతాను. అదర్ దెన్ దాట్ నేను మాట్లాడొద్దు అంటే ఇప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళిద్దరూ మాట్లాడినంతసేపు విన్నా, మాట్లాడండి. ఎంత ఓపిక సహనం కూడా లేకపోతే ఇక నేను మాట్లాడడం ప్రతి పదానికి మధ్యలో అడ్డం వస్తుంది. ఒక్క నిమిషం అదండి, సబ్జెక్టే అది మీరు మాట్లాడిన సబ్జెక్ట్ అర్థమైతే ఉంది. మీరెందుకు అక్కడ నేను యాంకర్ తో కూడా మాట్లాడుతున్నాను. రమేష్ గారు అన్నది ఏంటి అంటే నేను మాట్లాడుతున్నది యాంకర్ గారితో అండి. అక్కడ జామా మసీద్ ప్లేస్ లో హరహర మంది ఇప్పుడు రమేష్ గారు పద్ధతి ప్రకారమే ఇప్పటిదాకా నేను వారిద్దరూ మాట్లాడినప్పుడు నేను మాట్లాడకుండా ఆగిన, నాకు పద్ధతి తెలుసు, నేను ఆ పద్ధతి ప్రకారం ఇప్పటిదాకా ఆగి ఉన్నా. సో ఒకళ్ళు మాట్లాడేటప్పుడు కనీసం వినడం అనే ఒక సహనం ఉంటది, ఒక ప్రజాస్వామిక పద్ధతి కాబట్టి మీరు వాళ్ళది మ్యూట్ చేస్తారా లేకపోతే నన్ను మాట్లాడమంటారా లేకపోతే మధ్యలో డిబేట్ చేయమంటారా అంటే నేను దయచేసి ఈ చర్చకు దూరంగా ఉండదు. రమేష్ గారు మాట్లాడండి. నా అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉంది అంటే అప్పుడు నేను వస్తా. ప్లీజ్ చెప్పండి. ఆ స్వేచ్ఛ నాకు ఉందా? మధ్యలో వేరే వారు మాట్లాడినా మీరు ఆపగలుగుతారా? మీరు ఆపగలుగుతారా? మధ్యలో వేరే వాళ్ళు మాట్లాడకుండా నేను మాట్లాడినంత సేపు అది రాదు. యాంకర్ గారితో మాట్లాడుతున్నాను. యాంకర్ గారితో నన్ను ఎవరైతే మాట్లాడుతున్నాను. నేను వచ్చింది డిబేట్ కాదు, నేను వచ్చింది ఇష్యూతో మాట్లాడడానికి. ఇద్దరు కూర్చొని ఇద్దరు మాట్లాడుతుంటే మీ ఇద్దరితో మధ్యలో ఏదో గొడవ పడడానికి రాలేదు. నేను వచ్చింది వారు పిలిచారు నా అభిప్రాయం చెప్పమని, కాబట్టి నా అభిప్రాయం చెప్పడానికి వచ్చాను. చెప్పే అవకాశం ఉందా లేదా, స్వేచ్ఛ ఉందా లేదా, ఈ డిబేట్ లో ఉంటదా ఉండదా? లేదు అంటే మీరు వాళ్ళు మాట్లాడియండి, నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. వాళ్ళు ఏది చెప్పదలుచుకుంటే చెప్పనియండి.
ఎంత మాట్లాడదలుచుకుంటే అంత ఎంత దూషణ చేయదలుచుకుంటే చెయ్యండి. ఇదెందుకు చర్చ? రైట్ రమేష్ గారు పూర్తిగా మాట్లాడండి. సహనం కూడా లేని పరిస్థితుల్లో రైట్ ఇది రమేష్ గారు మాట్లాడండి. అనేది ఈ డిబేటే ఉదాహరణగా కనపడతాం. ఇక్కడ నేను చెప్పింది ఇంతకుముందు వారు మాట్లాడిన దాంట్లో, ఇంతకుముందు మాట్లాడిన అంశాలు మీరు అడిగారు, కానీ అడిగిన దానికి అక్కడ సమాధానం ఎవరి దగ్గర నుంచి రాలేదు. ఇక్కడ విషయం ఏంటి? అక్కడ అంతకుముందు సార్ చెప్తే ఒక మాట అన్నారు. ఏమన్నారు? మేము 3 దేవాలయాలు అడిగినాం, అవి ఇస్తే అయిపోయేది, మిగతా దేవాలయాలు కూలగొట్టకపోయి ఉండేవాళ్ళము, ఇప్పుడు అందువల్లనే ఇవన్నీ మీద చర్చ తీసుకొస్తున్నాం అంటే అక్కడ ఉద్దేశపూర్వకంగానే అనేది అవపడుతుంది. ఏదో చర్చ, ఇప్పుడు వారు చెప్పిన సంస్కృతి చరిత్ర ఇదంతా ఏం జరగలేదు. సంస్కృతి చరిత్రలోకి వెళ్తే 1000-2000 ఏళ్ళకి ఎందుకు వెళ్ళాలి? 5-6 ఏళ్ళకి వెళ్ళొచ్చు, 7-8 ఏళ్ళకి వెళ్ళొచ్చు, 60,000 ఏళ్ళకి కూడా చరిత్రలోకి వెళ్ళొచ్చు. ఈరోజు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కానీ, జెనెటికల్ ఎవిడెన్సెస్ కానీ, రకరకాల అంశాలు ఉన్నాయి, చర్చనీయాంశాలు. సో నేను ఇంతకుముందు చెప్పింది, నేను బౌద్ధిస్టుల పక్షానో లేకపోతే ఇంకొకరి పక్షానో మాట్లాడలేదు. వారికి శశిధర్ గారు వినలేదు కాబట్టి అవి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడ జరిగింది ఏంది? నేను చెప్పింది ఏంది? ఈ వాదన కూడా ఉంది, దాని మీద కూడా చర్చ జరగాలి. పోతారేమో వాళ్ళు కూడా కోర్టులకు పోతారేమో, వాళ్ళు అంత డబ్బు పెట్టుకోవడానికి సిద్ధపడతారో లేదో, వాళ్ళు కూడా చేస్తారేమో చూద్దాము. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా చేయాలని ఎవరో డిక్టేట్ నేనైతే చేయలేను కదా. వాళ్ళు ఏం చేస్తారో కూడా చూద్దాం. ఈ రకమైన అభిప్రాయాలు కూడా సమాజంలో ఉన్నాయి. వాటి గురించి మరి ఇది కూడా జరిగితే ఏమవుతుంది, ఏ సమాజమైనా ఏమవుతుంది అనేది నేను చెప్పింది. ఎప్పుడైతే ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి? దేశంలో రాజ్యాధికారం కోసం వచ్చిన దాంట్లో నుంచి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో నుంచి జరుగుతూ ఉంది. ఇంకో అంశం ఏంది? ఇవన్నీ అసంబద్ధమైనవి అన్నారు వాళ్ళు ముందు మాట్లాడేటప్పుడు. అసంబద్ధమైనవి కాదు, ప్రతి దాని వెనకాల ఏ రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు ఉన్నాయనేది చాలా ముఖ్యమైన అంశం. ఏ అంశం వెనకాలైనా అవి ఉంటాయి, వాటి కోసమే ఇవి జరుగుతాయి. అది మతం కోసమైనా, అది దేవుడి కోసమైనా, ఇంకో దానికోసమైనా వాటి వెనకాల ఉంటాయి. కానీ భారత రాజ్యాంగం చెప్పిన సౌభ్రాతృత్వం అనే భాష, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం చెప్పడమే కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాల గురించి కూడా చెప్పింది. కాబట్టి వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి నేను ఇంతకుముందు అన్ని అంశాలు చెప్పిన. దేశం అభివృద్ధి చెందుతుందా, అభివృద్ధి చెందట్లేదా, ఇంకెంతకాలం అభివృద్ధి చెందుతుంది, దానికి ఎంత అనేది చర్చ కాదు. నేను చెప్పిన అంశం వారి లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది ఆ వివరాలు చూస్తే. నేను ఇంతకుముందు మాట్లాడినది ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటండి? నేను ఇంతకుముందు చెప్పిన దాని మీద చర్చ చేస్తున్నానండి. యాంకర్ గారు అంటే శశిధర్ గారు రమేష్ గారు జాయిన్ అయింది. శశిధర్ గారు రమేష్ గారు జాయిన్ అయింది జన విజ్ఞాన్ సమాజంలో ఈ రకమైన దేశాలు, విద్వేషాలు, శశిధర్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు ఒక్క నిమిషం అనే దానికి సంబంధించి దేశంలో చర్చ జరగాల్సిన అంశాన్ని ఎందుకని శశిధర్ గారు రమేష్ గారు జాయిన్ అయింది విజ్ఞాన దర్శిని నుంచి జాయిన్ అయ్యారండి. రమేష్ గారికి ఆ రైట్ ఉంది, మాట్లాడే రైట్. నేను చర్చ చేయదలుచుకున్న అంశానికి నేను వచ్చాను. టాపిక్ కూడా మీరు చర్చ దేని మీద పెట్టిర్రు? చర్చ దేని మీద పెట్టిరు? ఫస్ట్ అది క్లారిటీ నేను పెట్టిన చర్చ మీద శశిధర్ గారు మేము పెట్టిన చర్చకి నేను చెప్పే అంశం మొదటి అడిగా. నేను శశిధర్ గారు అన్ని వర్షన్స్ మనం తీసుకుందామండి, అన్ని వర్షన్స్ మనం తీసుకుందాం. చెప్పదలుచుకున్నా వాటి గురించి నేను వచ్చినా, నేను మాట్లాడుతున్నా. అదే మళ్ళా శశిధర్ గారు మనం అన్ని వర్షన్స్ తీసుకుందాం, మనం మాట్లాడదాం. విషయాన్ని చర్చ ఎట్లయితే జరుగుతా ఉందో ఇదే పద్ధతుల్లో దేశంలో ఉండే ప్రజల సమస్యల్ని గాని, ప్రజలకు సంబంధించిన అంశాలను గాని పక్కదారి పట్టించి బుల్డోజ్ చేసి, లేదా ఈ విధంగా దూషణలు చేసి, అబద్ధాలు ప్రచారం చేసి, లేకపోతే ఇంకో రకంగా ప్రజల్ని పక్కదారి పట్టించడమే ఈ చర్చనే ఓపెన్ గా కనపడతా ఉంది. అక్కడ లేని వాళ్ళకు ఉంటే మీ అభిప్రాయం మీరు చెప్పుకున్నారు, అక్కడ ఎవరు లేరు. కానీ నన్ను పిలిచిన అంశం ఏదైతే ఉందో నేను నా అంశం మీద నేను మాట్లాడుతున్నా, మీరెందుకు మధ్యలో? మీరు వినే ఓపిక లేదంటే అది ఎక్కడ వారితో చెప్పింది, నేను వారు ఏం మాట్లాడమన్నారో నేను ఏం మాట్లాడుతున్నానో అదే మాట్లాడుతున్నా. నేనేం మాట్లాడాలో అది నేనేం మాట్లాడాలో కూడా ఎదుటి వాళ్ళు డిసైడ్ చేస్తారా అండి, డిక్టేట్ చేస్తారా అండి? నేనేం మాట్లాడాలో కూడా వారే డిక్టేట్ చేస్తే మరి వాళ్ళే డిబేట్ కండక్ట్ చేయొచ్చు కదా. నీ దగ్గర అసలు విషయం మీద ఎంత సబ్జెక్ట్ ఉందో జనం చూస్తున్నారు. నన్నెందుకు పిలవడము? నన్ను వాళ్ళు డిక్టేట్ చేయదలుచుకుంటే నన్నెందుకు పిలవడము? వారిని డిక్టేట్ చేసుకుని వాళ్ళే మాట్లాడుకోమనండి. లేదులేండి రమేష్ గారు కంప్లీట్ చేయండి. అంటే శశిధర్ గారు టాపిక్ తెలుసా అని అడుగుతున్నారు, అంటే వాళ్ళ వర్షన్ కూడా వాళ్ళు వినిపించాలి కదండి. రమేష్ గారు కంప్లీట్ చేయండి. కాదండి, వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించేటప్పుడు నేను అడ్డం వచ్చానా?
లేదు. మీరు చెప్పండి. మీరు అక్కడ ఉన్నారు కదా, తొందరగా conclude చేయమా వాళ్ళిద్దరు నువ్వు? వాళ్ళ వర్షన్ వినిపించేటప్పుడు నేనేమైనా అడ్డం వచ్చానా? వారు చర్చ గురించి చరిత్ర గురించి మాట్లాడినప్పుడు దేశంలో ఇవి ఇవి ఎందుకు వస్తున్నాయి, ఈ రకమైన ఈ మధ్యకాలంలో ఇవి ఎందుకు పెరుగుతా ఉన్నాయి, ఇది ఎప్పటి నుంచి వస్తూ ఉంది, దీని వెనకాల ఉన్న నేను అదే కదా, నేను మొదటి నుంచి చెప్తున్న అంశమే కదా నేను మాట్లాడుతున్నది. నేను చెప్పింది అదే. నేను మాట్లాడిన ఏది, నేను ఏం మాట్లాడినో వారికి తెలియకుండా మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఇష్టం వచ్చినట్టు దూషణ ఇక నోటికి వచ్చిందల్లా మాట్లాడేశారు. దొంగకే దొంగలు ఎవరంటే నేను భుజాలు మాట్లాడిన దొంగలు పద్ధతి ఏంది, ఉండమనండి. నేను మాట్లాడిన అంశం ఏంది, నాకు ఆయన నాకేం చెప్పింది తెలియదు. లైన్ ఏందో. వారు అంతకు అంటే ముందు ఆయన చర్చ అనుకున్న జరిగింది. అన్ని మా నోట్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, మా మెదళ్లలో కూర్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ చర్చ అది కాదు. ఇక్కడ నేను చర్చించదలుచుకున్న అంశం ఏదైతే వాస్తవంగా దీనికి కారణాలు ఏమిటి. ఎస్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, జెనెటికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, ప్రతిదానికి వాటి ఆధారంగా చర్చ జరగాలి. అది అసలు ఈ దేశంలో జరగాల్సిన చర్చ ఏంది, నిజంగానే ఇప్పుడు జరగాల్సిన చర్చ ఏంది. మనం హ్యాపీనెస్ ఇండెక్స్లు ఎక్కడున్నాం, లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లు ఎక్కడున్నాం, పావర్టీలు ఎక్కడున్నాం, లేకపోతే అసలు ఈ దేశంలో కాదు, నేను చెప్పింది ఇంతకుముందు మీకు అదే చెప్పాను. ప్రతి దేశంలో కూడా ఈ చర్చ ఎట్లా జరగాలి, ఏ దేశ అభివృద్ధి అయినా, ఏ మానవ ప్రగతి అయినా, ఏ మానవ వికాసం అయినా ఏ విధంగా జరుగుతుంది. భారతదేశంలో కూడా ఆది మానవుల కాలం నుంచి ఈరోజు ఇక్కడ దాకా వచ్చిన ఈ వికాస పరిణామం ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది. సింధు నాగరికత, హరప్ప, మొహంజదారో నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందింది, అంతకుముందు ఏ విధంగా ఉంది, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత రమేష్ గారు మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కదండి. దృక్పథం ఎందుకు ఎదిగింది, అది ఎందుకు ఈ దేశంలో సైంటిఫిక్ టెంపర్ అనేది లేకుండా పోయింది, వీటన్నిటి వెనకాల చరిత్ర అన్నారు కదా వాళ్ళు. ఆ చరిత్ర రమేష్ గారు కేవలం 2000 ఏళ్లకు 1500 ఏళ్లకు వెనక్కి వెళ్తే జరగదండి. ఖచ్చితంగా రాజ్యాంగంలో కూడా రమేష్ గారు ఈ దేశంలో లోతుల్లోకి వెళ్ళాలి. ఈ దేశంలో రమేష్ గారు రాజ్యాంగంలో కూడా ఒకటి ఉందండి, అంశాల మీద జరిగిందో ఆ అంశాల మీద తాత్విక ఘర్షణలు జరగాలి, వాటన్నిటి లోతుల్లోకి వెళ్ళాలంటే అది తాత్విక అంటే రమేష్ గారు మీకు ఒక విషయం అండి, రమేష్ గారు రాజ్యాంగంలో కూడా 1947 లో ఎవరైనా సరే, ఒక్క నిమిషం, ఎవరైనా సరే, ఏ మతమైనా సరే, అది దాడులకు గాని, భౌతిక పరమైన దాడులకు గాని, ఇంకో దానికి గాని తిరగకూడదు. అదే చర్చ జరిగితే మరి భౌతిక పరమైన అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే వీళ్ళు దిగారు. మనకి 1947 లో రాజ్యాంగం మనకి ఏం చెప్పారు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంటే యథాతథ స్థితి కొనసాగించాలి అన్నది కూడా రాజ్యాంగంలో ఉందండి. అంటే అంతకు ముందు ఏది ఉంది అది యథాతథ స్థితి కొనసాగించాలి అన్నది కూడా మన రాజ్యాంగంలో ఉంది. నేను అన్నది అదే, అంతకు ముందు ఉన్నదంటే ఆ చరిత్రలోకి వెళ్దామంటున్నా. 60,000 ఏళ్లకు వెళ్దాము, 10,000 ఏళ్లకు వెళ్దాము, 8,000 ఏళ్లకు వెళ్దాము, జెనెటికల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి వెళ్దాము, మనము మరి శశిధర్ గారు ఉంటే మీరు కూడా కేసు వేయండి అని అంటున్నారండి, న్యాయంగానే మాట్లాడారు. ఏంటంటే అది ఫిలసాఫికల్ డిబేట్ అయి ఉండాలా, అది సైంటిఫిక్ ఎవిడెన్సెస్ డిబేట్ అయి ఉండాలా, అది ఒక న్యాయపరమైన డిబేట్ అయి ఉండాలా. కానీ భౌతిక పరమైన దాడులతో కానీ, బుల్డోజ్ చేసే విధంగా కానీ, ఒకరినొకరు దూషించుకోవడం ద్వారా కానీ ఇది జరగకూడదు. డెఫినెట్ గా చెప్పదలుచుకుంది ఎవరైనా మీరు చెప్పినట్టు జరిగితే మంది కూడా ఒక పాకిస్తాన్, తాలిబాన్, బంగ్లాదేశ్ టైప్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. రాజకీయ పార్టీలు, అది ఏ మతపరమైన రాజకీయ పార్టీ గాని, మతానికి అతీతమైన రాజకీయ పార్టీలు గాని, వీటికి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలా. రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ అధికారులను సంపాదించడం కోసం, నా ఎమ్మెల్యే సీటు కోసం, నా ఎంపీ సీటు కోసం ఇక్కడ గొడవ పెడతా, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి గొడవ పెడతా, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు అన్ని మతాల్లో డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జున శర్మ గారు దూరంగా ఉండాలి. రైట్, డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జున శర్మ గారు. రమేష్ గారు మాట్లాడుతూ వారు అందరూ అంటున్నారు. నేను ఇంతవరకు వారితో ఎప్పుడు పర్సనల్ గా డిబేట్ చేయలేదు, ఇక్కడ కూడా నేను వారు మాట్లాడినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ వారు మాట్లాడేది ఎట్లా ఉంది అంటే, నేను అఖిల భారతీయ జైన సంఘానికి అడ్వైజర్గా ఉన్నాను, అలాగే బౌద్ధ దేశాలకి అనేక దేశాలు వెళ్ళాను. ఏ దేశంలో అయినా సరే బౌద్ధులందరూ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు, బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్నారు. థాయిలాండ్లో కానీ, వియత్నాంలో కానీ అనేక దేశాల్లో నేను వెళ్ళాను. 45 దేశాలకి, కామన్వెల్త్ దేశాలకు నేను డైరెక్టర్గా ఉండి అనేక దేశాలు వెళ్ళాను. అక్కడ ఎక్కడా బౌద్ధుల మధ్య, హిందువుల మధ్య ఘర్షణలు లేవు. మన దేశంలో కూడా లేవు. జైనుల మధ్య, హిందువుల మధ్య ఘర్షణలు లేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా హిందూ ధర్మంలోకి వస్తాయి, మతాలు కావు ఇవన్నీ కూడాను. హిందూ మతం కాదు. వారు ఎంతసేపటికి హిందూ మతం అంటున్నారు. హిందూ ఈజ్ నాట్ ఏ మతం. అలాంటప్పుడు దీని ధర్మం ఇది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా వైడ్ హృదయంతో, చాలా విశాలమైన హృదయంతో ఆలోచించేటువంటి ప్రజలే ఇక్కడ ఉన్నది.
వారు చెప్తున్నటువంటిది అనేక దేశాలలో అంటున్నారు. నిజానికి హిందువులు గనక అగ్రెసివ్గా ఉన్నట్టయితే పాకిస్తాన్ అసలు ఏర్పడేదే కాదు. హిందువులు గనక కొట్లాటలు పెట్టుకున్నట్లయితే, ఎప్పుడూ కొట్లాటలు పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా ప్రజాస్వామిక బద్ధంగానే వెళ్తున్నారు. దానిని మీరు అప్రిషియేట్ చేసి ఈ పద్ధతిలో వీళ్ళేమి అక్కడ కోర్టు ఆదేశాలను ధిక్కరించింది ఎవరు? ఇప్పుడు మీకు తెలుసు కదమ్మా. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ మీరు పెట్టింది మసీదా దేవాలయమా, దాని గురించి మాట్లాడకుండా ఆర్థిక విధానాలు, ఓటు విధానాలు, నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాను, ఇక్కడ డిస్కషన్లో ఉన్నాను. నాకు ఎమ్మెల్యే అవ్వాలనే లేదు, ఏం లేదు డిస్కషన్లో. ఇక్కడ డిస్కషన్స్ మూలంగా అలాంటివి ఏమీ లేవు. యాజ్ అన్ అకాడమిషియన్గా, ఒక చరిత్ర పరిశోధకుడుగా, ఒక ఆర్కియాలజిస్ట్గా ఈ డిస్కషన్లో మీరు నన్ను ఆహ్వానించారు. అదే విధంగా నేను మాట్లాడుతున్నాను. రమేష్ గారు ఏ చర్చ పెట్టినా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని వేల సంవత్సరాల క్రితానికి వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఏం జరిగింది, అదే మిగతా అమెరికన్, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఏ ఏ మతాలు ఎలాగ అక్కడ ఉన్నటువంటి అబారిజిన్స్ని నరసంహారం చేశాయి, ఆస్ట్రేలియాలో ఏ విధంగా నరసంహారం చేశాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటిల్లో మేమేమి డిస్కస్ చేయట్లే నేను. ఎందుకంటే మీరు నన్ను పిలిచింది కేవలము ఈ మసీదులో జరుగుతున్నటువంటి మసీదా దాని విషయానికి మాత్రమే కట్టుబడి నేను మాట్లాడుతున్నాను. మల్లికార్జున శర్మ గారు, మనం టాపిక్ వస్తే అక్కడ జామా మసీద్ ప్లేస్ లో హరహర దేవాలయం ఉండేదా? ప్రాథమికంగా ఏం చెప్తోంది? ఈ దేశంలో ముస్లింలు ఎప్పుడైతే వచ్చారో ఆక్రాంతలుగా వచ్చి దేవాలయాల్ని కూల్చడమే వాళ్ళ పని అనే విషయం అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ గ్రంథాల్లో దేవాలయాల్ని కూలగొట్టాలి అని. హిందువులు బౌద్ధ ఆరామాల్ని కూలగొట్టారు అని రమేష్ గారు అన్నారు. ఒక్క బౌద్ధ ఆరామాన్ని కూలగొట్టి దాని మీద దేవాలయం కట్టారని నిరూపించమనండి. ఎక్కడా లేదు. హిందువులు ఎప్పుడూ కూడా ఏ బౌద్ధ ఆరామాలని కూలగొట్టింది ప్రజలు కూలగొట్టి ఉండవచ్చు వాళ్ళకి నచ్చక, కానీ దాని మీద హిందూ దేవాలయం కట్టారు ఒక్కదాన్ని ప్రూవ్ చేయమనండి. ఈ దేశంలో లేదు. వాళ్ళు ఊరినే మాటలుగా అంటూ ఉంటారు అంతే. బౌద్ధులు, జైనులు వీళ్ళు కట్టారు కదా, వాళ్ళ దేవాలయాల్ని కూల్చారు కదా. ఎవరు కూల్చలేదు. ఇక్కడ హిందూ దేవాలయాల్ని ముస్లింలు కూల్చారు, కానీ బౌద్ధ దేవాలయాలని, జైన దేవాలయాలని హిందువులు ఎప్పుడూ కూల్చలేదు. వాటంతట అవి పడిపోయి ఉండవచ్చు, అక్కడ ప్రజలకి ఇష్టం లేక వాటిని కూలగొట్టి ఉండొచ్చు, కానీ వాటి మీద దేవాలయాలు కట్టారు అనడం అవాస్తవం. వారు ఆ విషయం మాట్లాడటం మానుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటిది కోర్టుబద్ధంగా వెళ్తోంది. కోర్టు తేల్చనివ్వండి. ఇంత అవసరం ఏముంది అక్కడ? ఇంత గొడవలు జరగడానికి కారణం కేవలం ఒక మతం వారే. రెండు మతాల వారి మధ్య అక్కడ ఘర్షణ జరగట్లేదు. ఒక మతం వారు శాంతంగా ఉన్నారు, కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. కోర్టు ఆదేశం ఇచ్చింది, అవతల మతం వాళ్ళు పోలీసుల మీద యుద్ధం చేస్తున్నారు. అంటే అక్కడ మనం విష్ణు జైన్ లాయర్ గారిని చూసుకుంటేనండి, అక్కడ ఏమంటారు, భారత పురావస్తు శాఖ కూడా వక్ఫ్ బోర్డుకు తొత్తులా మారిపోయింది. అంటే ఇక్కడ విద్వేషాలని, మతాలని రెచ్చగొట్టే ప్రయత్నమే అనిపిస్తోందండి. అంటే వక్ఫ్ బోర్డుకి పురాతన శాఖ కూడా తొత్తులా మారిపోయింది అనటం ఎంతవరకు కరెక్ట్ అండి? రానివ్వండి దాని వాళ్ళ యొక్క సర్వే. మరి ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నది అదే, ఇలాంటి విద్వేషాలు, మతాలని రెచ్చగొట్టడమే పన. అంటే ఇప్పుడు అక్కడ విద్వేషం రెచ్చగొట్టింది హిందువులు కాదు కమ్మా, ముస్లింలు. పోలీసులు హిందువులు అనట్లేదు, హిందువులు అనలేదు. హిందువులు రమేష్ గారు హిందువులు అనలేదు. అంటే జామా వర్గాలు అంటున్నారు కదా ఆయన. రెండు వర్గం ఉంటే రెండో వర్గం ఎవరమ్మా? పోలీసులా? పోలీసులు కూడా 30 మంది గాయపడ్డారండి. అవును, వాళ్ళని గాయపరిచింది ఎవరు? హిందువులా? అంటే ఇప్పుడు అక్కడ చనిపోయిన 4 ముస్లింసే కదండి. అవును, వాళ్ళని కాల్చింది ఎవరు? హిందువులు కాల్చారా? పోలీసుల మీద వాళ్ళు తిరగబడితే పోలీసులు కాల్చారు. సంఘ విద్రోహ శక్తులు, ప్రభుత్వం మీద తిరగబడ్డ సంఘ విద్రోహ శక్తులు, విద్రోహ శక్తుల మీద పోలీసులు కాల్చారు. దానికి వాళ్ళు గాయపడ్డారు. దానికి హిందువుల్ని నిందిస్తారేంటి? ఎట్లాగే సమంజసము? మీరు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ జరిగింది పోలీసులకి
ముస్లిం సంఘ విద్రోహ శక్తులకి మధ్య ఇప్పుడు గొడవ. మనం సంఘ ఏంటంటే విద్రోహ ఇప్పుడు శక్తుల్ని వాళ్ళు ఆపారు. మనం ఇలానే వెళ్ళిపోతే మంది కూడా ఒక తాలిబాన్, ఒక బంగ్లాదేశ్, ఒక పాకిస్తాన్ అలాంటి ఇంప్రెషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది కదండి. ఎందుకు వస్తుందమ్మా? ఎందుకు వస్తుంది? మీరు ఎందుకు ఆ అభిప్రాయంలోకి వెళ్తున్నారు? ఉమ్, ఎందుకు తాలిబాన్ అవుతుంది? అయ్యేటుంటే 1947లోనే అయ్యేది. 1947లో అసలు పాకిస్తాన్ ఏర్పడేదే కాదు. హిందువులు గనక ఆ విధంగా గనక ఉండట్టయితే చాలా హృదయంతో వాళ్ళకి సగం భూమి ఇచ్చామే, అన్నీ ఇచ్చామే, మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడే ఉండమని బ్రదర్స్ లాగా ఉండమన్నామే. అంత భూమి వాళ్ళకి ఇస్తే 3 దేవాలయాలు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదే. ఇదే నా సరైనటువంటి పద్ధతి? రమేష్ గారు వాళ్ళకి నచ్చజెప్పాలి మీరు. రైట్. మళ్ళీ మీ దగ్గర వాళ్ళని వెనకేసుకు రావడం కాదు. చెప్పమ్మా, రైట్. నువ్వే అర్థం చేసుకోండి. ఇక్కడ రైట్. హిందువులు ఒకసారి ఎప్పుడైనా శశిధర్ గారి సరే దగ్గరికి వెళ్దాం. ఒక మసీదుని కూల్చారా? ఒక మసీదు కూల్చి దాని మీద ఆలయం కట్టారా? ఎక్కడైనా సరే దేశంలో మేము మసీదుని న్యాయపూర్వకంగా అడుగుతున్నాము. అంటే దేవాలయం ఇంతవరకు రమేష్ గారు అడుగుతున్నాము. మసీదుని ఎక్కడైనా కూల్చి ఆలయం కట్టారా? క్రెడిబుల్ గా ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారండి మల్లికార్జున శర్మ గారు. ఉంటే చెప్పమనండి. క్రెడిబుల్ గా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు రమేష్ గారు. బౌద్ధారామాలు కానీ జైన్ కానీ కూల్చి హిందూ దేవాలయాలు కట్టినట్టు క్రెడిబుల్ రిపోర్ట్ ఏమైనా ఉందా? మీరు నామకే వస్తూ చెప్తున్నారు. నాకు అర్థం కాదు. రమేష్ గారు వినపడుతోందా? నాకు అవకాశం రమేష్ గారికి ఎందుకు డైవర్ట్ చేస్తారు? రైట్. శశిధర్ గారు మాట్లాడండి. శశిధర్ గారు చెప్పండి, మీరు అడగాల్సిన ప్రశ్నలు చెప్పండి. అంటే ఇప్పుడు టెంపుల్ పాలిటిక్స్కి తెర తీశారు అన్న పదాలు కూడా వినపడుతున్నాయండి. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ఓట్ బ్యాంక్ రాజకీయాలే అనుకోవచ్చా? అక్కడ నిజంగా అంటే ఇప్పుడు ఇది నిరూపించడానికి నానా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మసీదు ఉంది. అక్కడ ఆల్రెడీ మసీదు ఉంది. ఇప్పుడు ఆ హరహర దేవాలయం ఉండేది 16వ శతాబ్దంలో. మసీదు కట్టబడ్డదా? పునాదులు తవ్వి మసీదులు కట్టబడ్డదా? లేకపోతే దేవాలయంని గోపురాలను కూల్చి దేవాలయపు గోడల మీద గుమ్మటాలు కట్టబడ్డాయా? ఇది తేలితే దీనికి విచారణ కూడా అవసరం లేదు. అందుకే ఇంతకుముందు చెప్పిన కళ్ళు మంచి కనబడి చూస్తే అది హిందూ స్ట్రక్చరా లేకపోతే ముస్లిం స్ట్రక్చరా అర్థమవుతుంది. 1400 సంవత్సరాల క్రితం ఈ దేశం మీద దండయాత్రలకు వచ్చినటువంటి శక్తులు ఈ దేశంలో మారణ హోమం సృష్టించారు. ఆ చరిత్ర డిస్కషన్ చేయడం ఇప్పుడున్నటువంటి కొంతమంది స్వయం ప్రకటిత మేధావులకు ఇష్టం ఉండదు. ఆ చరిత్ర మేము డిస్కషన్ చేస్తుంటే కూడా వాస్తవ విషయాలను పక్కదారి మళ్ళీ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే పదే పదే అంటున్నా, మీరు చర్చ మసీదు మందిరం పెడదాం, దాని చుట్టూ చర్చ పెడదాం, కానీ డైవర్ట్ చేసేటువంటి ఇష్యూస్, సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడే అసలు విషయాన్ని చర్చకు రానియకుండా కుట్రలు పండుతున్నారు కదా, దాన్ని నేను ఇంతసేపు అడ్డుకున్నాను. ఈ దేశం లోపల మనిషి మానవుని యొక్క ఉన్నతి చరిత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైందో ఈ సనాతన ధర్మం యొక్క చరిత్ర ఈ భూమి మీద అంత పురాతనమైనటువంటిది. ఎప్పుడు కూడా హిందువులు పరాయి దేశాల మీద సంస్కృతుల మీద దాడులు జరపలేదు. ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు సంస్కృతులు కనుమరుగైపోయినాయి. ప్రపంచంలో ఎన్ని సంస్కృతులు ఎన్ని మతాలు పుట్టినాయి, ఈ రోజు కూడా భారతదేశంలో అన్ని స్వేచ్ఛగా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతా ఉన్నాయి. కొన్ని మతాలు అయితే ఎక్కడైతే పుట్టినాయో ఇవాళ అక్కడ ఆ దేశాల లోపల మతాలు లేవు, కానీ భారతదేశం లోపల ఇప్పటికీ ఆ మతాలు స్వేచ్ఛగా తమ ఆరాధన పద్ధతులను అవలంబిస్తూ ఉన్నాయి. ఇది సనాతనమైనటువంటి ధర్మం ఎప్పుడు ఈ ప్రపంచం లోపల జ్ఞానాన్ని పంచేందుకు బయటికి వెళ్ళింది, కానీ యుద్ధాలు చేసేందుకు పోలా. ప్రపంచంలో మతాల చరిత్ర ఉంది. జిహాద్ పేరు మీదన ఇస్లామిక్ మతోన్మాదం రక్తపాతం పారించినటువంటి చరిత్ర గొప్పగా వాళ్ళే లిఖించుకున్నటువంటి చరిత్ర ఇస్లాం మతోన్మాదులకు ఉంది. క్రుసేడుల పేరు మీదన ప్రపంచంలో రక్తపాతం పారించినటువంటి చరిత్ర చర్చికి ఉంది. కానీ సనాతనమైనటువంటి ధర్మానికి జ్ఞానాన్ని అందించినటువంటి చరిత్ర, విశ్వ మానవాళి క్షేమాన్ని కోరుకున్నటువంటి చరిత్ర ఉంది. ఈ రోజు కూడా ఎందుకు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరుగుతూ ఉంది? రైట్. కారణం ఏంది? ప్రపంచం లోపల మతోన్మాదంతో రక్తపాతం పారిస్తున్నటువంటి మతాలు ఏవి ఈ రోజు కూడా మన కళ్ళ ముందర ఉన్నాయి కదా. తర్వాత ఈ రోజున నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, భారతదేశమే దేవాలయాల నిలయం. రైట్.
చట్ట Right. ప్రకారంగా భక్తులు తమ యొక్క హక్కులను రక్షించుకోవడానికి, రీక్లెయిమ్ చేసుకోవడానికి పోరాటం జరుగుతుంది. రైట్ ఇవాళ మీరు పదే పదే దాన్ని మసీదు అన్నారు. గతంలో కూడా రైట్ వివాదాస్పద కట్టడాన్ని బాబరీ చెప్పుకున్నాడు బాబర్ నామా లోపట, అది మందిరాన్ని కూల్చి కట్టినా అని. రైట్ కానీ దాన్ని బాబ్రీ మజీద్ చేసేసిన ఈ రాజకీయాలు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది కూడా వివాదాస్పదమైనటువంటి కట్టడం. ఈ దేశం లోపల 40,000 పైచిలకు రైట్ అండి రైట్. ఒకసారి రమేష్ గారు హాఫ్ మినిట్ కంక్లూడ్ చేస్తారా? ఒక్క నిమిషం అమ్మా. రైట్ చెప్పండి. చాలాసేపు విన్నాం, మా అసలు వాదన వినిపియనియండి. ఈ దేశం లోపల 40,000 పైచిలకు చారిత్రాత్మక దేవాలయాలను విధ్వంసం చేసి అహంకార పూరితమైనటువంటి కట్టడాలు ఇప్పటికీ మన కళ్ళ ముందర ఆ రకమైనటువంటి దాడులను చూస్తూ ప్రతినిత్యం న్యూనతకు లోనైదామా? మనదైనటువంటి చరిత్రను మనం లిఖించుకుందామా? ఈ రోజు మీరు అన్నారు కదా, తాలిబాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ లాగా ఈ దేశం మారాలనా అని. ఈ రోజున ఈ రకమైనటువంటి మతోన్మాదం ఉన్నది కదా, వీళ్ళని ఎన్నికేసుకొని వస్తే స్తంభాల లోపట ప్రభుత్వాలను ధిక్కరించి పోలీసుల మీద దాడికి జరిపి, పోలీసుల మీద రాళ్ళు ఇసిరి, పెట్రోల్ బాంబులు ఇసిరి, మేము మా ఈ షరియత్ లా అమలు చేస్తాం ఈ దేశంలో అని విర్రవీగుతున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద శక్తులను వెనుకేసుకొని వస్తే, ఇగో మీరు అన్నారు కదా, తాలిబాన్ పరిస్థితులు, పాకిస్తాన్ పరిస్థితులు, బంగ్లాదేశ్ పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం. ఇవాళ రైట్ శశిధర్ గారు టైం లేదండి. శశిధర్ గారు టైం లేదండి. రమేష్ గారు హాఫ్ మినిట్ టు గో, ప్లీజ్ కంక్లూడ్. కాబట్టి హిందువులు మెజారిటీగా ఉన్నారు, హిందూ కాబట్టి ఈ దేశం లోపల రైట్ అండి రైట్. శశిధర్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఈ చర్చ మొత్తము ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులకి అద్దం పడతా ఉంది. వేరే ఎవరి వాయిస్ వినపడకుండా వాళ్ళు మాత్రమే వాళ్ళు అన్నది ఏదైతే బుల్డోస్ చేయదలుచుకున్నారో, ఏదైతే డిక్టేటర్షిప్ నియంతృత్వంగా నిరంకుశంగా అదే వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకో వాయిస్ లేదు. మాట్లాడే వాళ్ళని మాట్లాడినారు మధ్యలో. రైట్ అండి రైట్. సారీ అండి, టైమ్ ఈజ్ అప్. ఇవాల్టి డిబేట్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు రమేష్ గారు జన విజ్ఞాన దర్శిని నుంచి ఉన్నారు, శశిధర్ గారు విహెచ్పి జనరల్ సెక్రటరీ, డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జున శర్మ గారు ఆర్కియాలజిస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇన్పుట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బిగ్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.